ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. హాయ్ యశ్ గారు. హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఎపిసోడ్ ఎన్నెన్నో జన్మల బంధం హాట్స్టార్లో వచ్చిందా లేదా, ఆ లిస్ట్లో ఫస్ట్ నేను ఉన్నాను. సో మరి మా ఇంటర్వ్యూ త్రూ అమ్మకి చెప్పాలి అంటే అమ్మ కోసం ఏం చెప్తారు, అమ్మకి ఏం మెసేజ్ ఇస్తారు? ಐ ಲವ್ ಯು ಮಾ. ನೀವಂದರೆ ನಂಗೆ ತುಂಬ ಇಷ್ಟ. ఇండస్ట్రీకి ఫస్ట్ రావడానికి ఇన్స్పిరేషన్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు, చాలా షై అని చెప్పారు, స్టేజ్ మీదకి వెళ్ళాలన్నా కూడా షవర్ అని చెప్పారు. సో మరి ఎంత షై ఉన్న యశ్ గారు ఇలా ఎలా వచ్చేసారు? ఏదో మీ కంఫర్ట్ జోన్ని వదిలేసి మీరు ఏదో చేయాలి అని రావడానికి. సో అలాంటిది ఏదో ఒక ఇన్సిడెంట్ నా లైఫ్లో అయింది. ఏంటి అమ్మేశారు? కొన్ని ఏమో ఉంటాయి కదా అబ్బాయిలు, అప్పుడే లేదు గోల్డ్ అని కాదు, చిన్న కారు ఉండేది అప్పుడు, అది అమ్మేసి. సో ఎన్నెన్నో జన్మల బంధం మీ లైఫ్ని ఎలా టర్న్ చేసింది? ఇట్స్ నాట్ సో ఈజీ టు బీ ఇన్ అ సీరియల్ ఫర్ సో లాంగ్ టైమ్. అంటే ఆల్మోస్ట్ 2 years అవుతుంది ఇప్పటికి. 500 ఎపిసోడ్స్ అయింది. సో అంటే ఇఫ్ ఇన్ కేస్ ఒక యాక్టర్ కాకపోయింది ఉంటే లైఫ్లో ఏమై ఉండేవాళ్ళు? ఐ వాంటెడ్ టు బీ అన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలని నా కళ. అప్పుడు అందరూ ఇలా సెల్యూట్ కొట్టున్నారు. సో ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత ఉండింది స్టార్టింగ్ కెరియర్లో? ఫస్ట్ రెమ్యునరేషన్ అంటే తిండి అంతే. ఏదైనా నిరంజన్ గారికి పర్టికులర్గా ఉండాలి కదా, అది చేద్దాం ఇది చేద్దాం, ఏది వర్కౌట్ అవుతుందో అది పట్టుకొని వెళ్దాం అంటే వీఆర్ వేస్టింగ్ ద టైం. వీఆర్ క్లారిటీ, ఇది చేస్తానని చెప్తే అది అయిపోతుంది. ఐ బిలీవ్ ఇన్ అయిపోతుంది. హాయ్ యశ్ గారు. హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో ఆల్వేస్ ఫైన్ అండి మీరు కదా. ఫ్యాన్స్ జస్ట్ స్టార్ మా పరివార్కి ఒక్కసారి ఇలా రాగానే ఎంతమంది యశ్ కోసం చూస్తున్నారు, ఎంతమంది యశ్ వేద కోసం ఎపిసోడ్ చూస్తున్నారు అని కింద వాళ్ళు పోలింగ్ పెడుతున్నారు కదా. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. యూజువల్గా మనం చేసే క్యారెక్టర్కి కానీ అంత రికగ్నైజేషన్ వచ్చినప్పుడు దాని వెనకాల ఎంతమంది పనిచేస్తారో వాళ్ళందరికీ క్రెడిట్స్ వెళ్తాయి, అందరికీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒక ప్రాజెక్ట్ నుంచి క్యారెక్టర్స్కి ఇంత ఫ్యాన్స్ వచ్చారు అని చెప్పినప్పుడు. అండ్ యాజ్ ఆల్వేస్ ఐ సే ఈజేబీ అనేది చాలా పెద్ద రికగ్నైజేషన్. అండ్ డెఫినెట్గా ఫ్యాన్స్ రియాక్షన్ ఎప్పటికీ స్పీచ్లెస్ అనేటట్టు చేసేస్తుంది. అండ్ డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎస్. సో ఫీమేల్ ఫాలోయింగ్ అనేది అంటే సీరియల్ అనగానే ఫ్యామిలీస్ ఎక్కువగా చూస్తారు, అంటే ప్రతి ఒక్క పేరెంట్. బట్ ఎన్నెన్నో జన్మల బంధం ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు అంటే ఒక యంగ్ లవ్ స్టోరీ, ఒక యంగ్ కపుల్, చాలా స్మాల్ ఏజ్ విత్ అంటే అన్మ్యారీడ్ ఉన్న కపుల్ అంటే యూత్కి కనెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటండి, పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు యష్కి, అయినా మళ్ళీ సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకుంటారు. అయినా యూత్ అంత అంటే మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఎపిసోడ్ ఎన్నెన్నో జన్మల బంధం హాట్స్టార్లో వచ్చిందా లేదా, ఆ లిస్ట్లో ఫస్ట్ నేను ఉన్నాను. రిమైనింగ్ ఆడియన్స్ అంటే నేనే, అంటే ఒకవైపు టైం అయిపోతున్నా కూడా అయినా సరే వాచ్ చేసేస్తుంటాను. అది ఆల్రెడీ ఎపిసోడ్ రిలీజ్ అయింది, అరే ఈరోజు సాటర్డే కదా, ఎపిసోడ్ రాదు కదా అని చెప్పి మళ్ళీ అనుకునే డేస్ కూడా చాలా టైమ్స్ ఉన్నాయి. సో అంత మార్నింగే అంత ఎడిక్ట్ అయిపోయారు చాలామంది హాట్స్టార్కి. అవును, డెఫినెట్గా అదే చెప్తున్నా. ఇది ఎస్పెషల్లీ ఆ స్టోరీ లైన్ ఏముంది అదే చాలా యూనిక్గా ఉంది. మీరు చెప్పినట్టు ఈ లవ్ స్టోరీ కానీ ఆ లవ్ రొమాన్స్ అనే సెక్టర్ కానీ అన్నీ మ్యారేజ్కి ముందు లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత స్టార్టింగ్ ఇనీషియల్ టైము హిస్టారిక్గా ఫీల్ అయ్యేది కానీ ఇలాంటివి ఉంటాయి. కానీ ఇక్కడ వాళ్ళిద్దరూ డైరెక్షన్స్ వేరే, ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళు కలుస్తారు. సో ఆ ఒక స్టోరీ లైనే చాలా లైక్ పీస్ఫుల్గా ఉంటుంది చూసేటప్పటికి. ఏజ్ లిమిట్స్ ఉన్నారు, చిన్న పిల్లల నుంచి ఏజ్ అయిన వయసు అయిన వాళ్ళకు
కనెక్ట్ అవుతుంది క్యారెక్టర్స్ కానీ ఇదంతా. సో వీ ఫీల్ వెరీ హ్యాపీ. అదే మనం చేసే పనిని ఎప్పుడు రికగ్నైజ్ చేసి అంత గొప్పగా ఎక్కడైనా కలిసినప్పుడు చెప్తారో ఇప్పుడు మీరు చెప్పినట్టు వీ ఫీల్ వెరీ హ్యాపీ. ఇంకేం ఉండదు కదా, మన పని గురించి ఎవరైనా ఒక పాజిటివ్గా మాట్లాడినప్పుడు వీ ఫీల్ ఐ థింక్ అది అనుకున్నది జరిగింది అన్నట్టు ఫీల్ అవుతుంది. ఎస్, అంటే ఇలాగ జస్ట్ ఏదో ఇంప్రెస్ అవుతున్నారు, ఏదో ఒక సైడ్ మనసు వెళ్తోంది వేద వైపు అనేటప్పుడు ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. సో మళ్ళీ ఏదో ఇద్దరు కనెక్ట్ అవుతారు, ఏదో మంచిగా వెళ్ళొచ్చు అవుటింగ్ అనేటప్పటికి మళ్ళీ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. అరే మళ్ళీ కలుస్తున్నారు, ఓకే ఇప్పుడు బాగానే ఉంటుంది అంతా, పాపం హెల్త్ పాడైంది, యాక్సిడెంట్ అయింది, సో పాపం తను అంత కష్టపడి మోకాళ్ళతో స్టెప్స్ ఎక్కి హారతులు ఇచ్చి ఏదో బాండింగ్ స్టార్ట్ అవుతుంది అంటే మళ్ళీ ఇష్యూ. అసలు ఇన్ని ట్విస్ట్లు పెడుతూ అయ్యో టుమారోకి ఏమవుతుంది అన్న ఒక క్యూరియాసిటీ అనేది నిజంగానే ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో చాలా ఎక్కువ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. కంప్లీట్ ఒక హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అనేది. కానీ పాపం ఏంటండి తల రుద్దేటప్పుడు కూడా మీరు హ్యాండ్స్ని పోల్చుకోకపోతే ఎలా? అదే చెప్పేది, లైక్ వీ ఆల్వేస్ స్మైల్ ఆఫ్టర్ ద సీన్ డిస్క్రిప్షన్ కానీ ఎక్స్ప్లెనేషన్ చెప్పిన తర్వాత నవ్వుతూ ఉంటాం వెళ్ళిన తర్వాత, ఎవరు ఉంటారు ఇలా అని చెప్పి. అట్ ద సేమ్ టైం లైఫ్లో ఏదైనా ఒక పెయిన్ ఉంటేనే హ్యాపీనెస్ వచ్చినప్పుడు ఆ వాల్యూ గొప్పగా కనిపిస్తుంది. రోజంతా మీకు గుడ్ టైమ్సే ఉంటే ఆ వాల్యూ తెలియదు, యూ డోంట్ గివ్ దట్ ఇంపార్టెన్స్ టు ఇట్, వాల్యూ తెలియదు మీకు. సో రోజంతా మీరు సాడ్గా ఉండి ఎక్కడో ఒక నైట్ పనుకునే దానికి ముందు ఏదో చూసి మీకు తెలియకనే ఒక స్మైల్ వస్తుంది కదా, దట్ గివ్స్ యూ ఎ డిఫరెంట్ పర్సెప్షన్ హోల్ ఆఫ్ ది డే. సో ఐ థింక్ అలాగే ఉంటుంది మా లైఫ్ కూడా. సో అప్పుడప్పుడు సీరియల్లో అన్ని మంచి రోజులే ఉంటే అది కిక్ ఉండదు. సో అప్పుడప్పుడు పడేది లేచేది ఉంటే ఇంకా బాగుంటుంది. సో అంటే యష్ నిరంజన్ గారు ఆల్రెడీ ఒక మూవీలో కూడా హీరోగా మెయిన్ లీడ్ చేస్తున్నారు అని తెలిసింది. అంటే అది తెలుగులో కూడా వస్తుందా, లేకపోతే ఓన్లీ తమిళ్ కన్నడ అయినా, లేకపోతే ఏంటి? వెరీ క్యూరియాసిటీ. లేదు, ఇంకా అది అఫీషియల్గా ఏమీ చెప్పడానికి అవ్వట్లేదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఇంకా అది షూటింగ్ స్టేజ్లోనే ఉంది కాబట్టి, ప్రీ ప్రొడక్షన్ అయిన షూటింగ్ స్టేజ్లో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చిన తర్వాత ఏంటి ఏమి అనేది ఇంకా అప్పుడు చెప్తారు. సో అంతవరకు సర్ప్రైజ్. అంటే చెప్పి అవ్వకపోతే అది వేరేలా ఉంటుంది. సో చెప్పిన తర్వాత అది అవ్వాలి అని చెప్పి. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఐ హ్యావ్ నాన్న, అమ్మ, అక్క, నేనే చిన్నోడిని. నాన్న కేటరింగ్ చేసేవాడు, ఇప్పుడు ఆపేసాము. దాని తర్వాత అమ్మ, షీ వాజ్ ఎ గవర్నమెంట్ టీచర్ అనమాట. షీ యూస్ టు ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్, ఒక 60 kilometers ట్రావెల్ చేసి అక్కడ పాఠం చేసి ఇంటికి వచ్చేవాళ్ళు. షీఈస్ ఎ వెరీ హార్డ్ వర్కింగ్ లేడీ అండ్ పెద్ద ఇన్స్పిరేషన్ నాకు. అండ్ ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు, ఇంట్లోనే ఉన్నారు, ఇద్దరు కలిసి ఉన్నారు హ్యాపీగా, అమ్మ నాన్న. సో అక్క షీఈ్ ఇన్ టు సాఫ్ట్వేర్, వాళ్ళు మ్యారీడ్ అండ్ షీఈ్ వర్కింగ్. సూపర్. అమ్మ గురించి చెప్పగానే కళ్ళంటే వాటర్ కొంచెం అలా వచ్చాయి. డెఫినెట్గా, అంటే చాలా కనెక్టెడ్. యూజువల్గా దేవుణ్ణి నమ్మను, కానీ అమ్మనే దేవుడిలాగా చూస్తాను. సో ఐ ఆల్వేస్ అడోర్ హర్, లైక్ వాట్ షీ డిడ్ ఫర్ అస్. మనం ఈరోజు ఏదో ఉన్నామని చెప్తే బేస్ ఉంటుంది కదా ఒక క్యారెక్టర్ అనేది, ఇంట్లో నుంచే వస్తుంది, లేకపోతే మీరు ఎక్కడ పెరిగారో అక్కడి నుంచే వస్తుంది. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎంత పేరు చేసినా, ఎంత సంపాదించినా అది ఒక మ్యాజిక్ సెకండ్లో వెళ్ళిపోతుంది. వీ డోంట్ నో వెన్ దట్ విల్ గో. ఈవెన్ మేము ఒకరోజు వెళ్ళిపోతాము, కానీ ఆ క్యారెక్టర్ అనేది మాత్రం గుర్తుండిపోతుంది ఎవరికైనా. సో ఐ బిలీవ్ ఇన్ దట్. సూపర్. సో మరి మా ఇంటర్వ్యూ త్రూ అమ్మకి చెప్పాలి అంటే అమ్మ కోసం ఏం చెప్తారు? అమ్మకి ఏం మెసేజ్ ఇస్తారు? మమ్మీకి తెలుగు వస్తుందా, అర్థమవుతుందా తెలుగు? డెఫినెట్గా షో చూస్తారు కాబట్టి అర్థమవుతుంది. ಐ ಲವ್ ಯು ಮಾ, ನೀವಂದರೆ ನಂಗೆ ತುಂಬ ಇಷ್ಟ. ಯಾವಾಗಲೂ ನಗ್ತಾ ಇರಿ, ನಿಮ್ಮ ನಗುನ ನೋಡೋದಕ್ಕೆ ಏನು ಬೇಕಾದ್ರೂ ಮಾಡ್ತೀನಿ.
సూపర్. నాకైతే ఒకటి అర్థమైంది. ఐ లవ్ యూ మా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు నవ్వుతూనే ఉండండి, మీ నవ్వు చూడ్డానికి ఏదైనా చేస్తాను. ఓ సూపర్, ఎక్సలెంట్. సో ఇండస్ట్రీకి ఫస్ట్ రావడానికి ఇన్స్పిరేషన్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు, చాలా షై అని చెప్పారు, స్టేజ్ మీదకి వెళ్ళాలన్నా కూడా షవర్ అని చెప్పారు. సో మరి ఎంత షై ఉన్న యష్ గారు ఇలా ఎలా వచ్చేసారు కెమెరా ముందు అంతమంది పీపుల్లో, యాక్టింగ్, రొమాన్స్, ఎవ్రీథింగ్? మేబీ అందరి లైఫ్లో ఒక్కొక్క కిక్ స్టార్ట్ ఉంటుంది. అంటే ఏదో ఒక చిన్న పాయింట్ ఉంటుంది, మీరు లేచి ఏదో మీ కంఫర్ట్ జోన్ని వదిలేసి మీరు ఏదో చేయాలి అని రావడానికి. సో అలాంటిది ఏదో ఒక ఇన్సిడెంట్ నా లైఫ్లో అయింది. షార్ట్ ఫిల్మ్స్ బేసిక్లీ నేను స్టార్ట్ చేసిందే షార్ట్ ఫిల్మ్స్ అనమాట. షార్ట్ ఫిల్మ్ చేస్తూ ఉన్నప్పుడు కొంచెం డబ్బులు పెట్టి నేనే ఒక షార్ట్ ఫిల్మ్స్ తీసి, అది ఎవరో కొందరు బాగాలేదు అది అని కమెంట్ చేసి చాలా చిన్నగా మాట్లాడేశారు. ఇది చూస్తే జ్వరం వచ్చేస్తుంది, మనం ఏదో అయిపోతుంది చూసిన తర్వాత. అంటే ఓకే, వీళ్ళకి నేనే డబ్బులు ఇచ్చి వీళ్ళ చేతిలో నేనే అనిపించుకోవాలా అన్నట్టు. దాని తర్వాత ఐ లాస్ట్ ఫ్యూ ఆఫ్ మై థింగ్స్, అంటే అది అమ్మి ఇది చేశాను. బేసిక్గా అమ్మేశారు కొన్ని ఏమో ఉంటాయి కదా అబ్బాయిలు, అప్పుడే లేదు గోల్డ్ అని కాదు, చిన్న కారు ఉండేది అప్పుడు, అది అమ్మేసి షార్ట్ ఫిల్మ్ చేశాము. దాని తర్వాత పోయింది కారు, అది అంతగా రికగ్నైజేషన్ రాలేదు. డెఫినెట్గా నేను ఎప్పుడు థింక్ చేసేది ఏంటంటే ఎక్కడ పోయిందో అక్కడే వెతకాలి అని చెప్పి. సో అప్పుడు పోయిన డబ్బులు సంపాదించాలి, అది ఇక్కడే సంపాదించాలని చెప్పి ఆ ఇంటెన్షన్తో స్టార్ట్ చేసింది. దెన్ ఇట్ బికేమ్ ద హ్యాబిట్. అంటే ఎవరో ఒకరు వస్తారు, నువ్వు ఆ హీరో మెటీరియల్, అరే చల్బే అంటారు. నాకు అనిపించేది, ఎలా చెప్తారబ్బా మీరు ఒక మనిషిని ఈరోజు చూసి వాడి ఫ్యూచర్ చెప్పడం అంత పవర్ ఉందా మీకు అని చెప్పి. సో ఓకే, కొంచెం పక్కన నించొని చూడండి సార్, చూపిస్తామని చెప్పి. ఇప్పుడు హీరో ఇన్ని ఆల్రెడీ 2 స్టేట్స్, తెలంగాణ, ఏపీ, ఎవ్రీ స్టేట్లో ప్రతి ఒక్క ఇంట్లో నాకు తెలిసి ఒక అప్కమింగ్ ఒక న్యూ హీరో ఒక మూవీ తీస్తే అది హిట్ అవుతుందో లేదో తెలీదు, ఎన్ని డేస్ థియేటర్లో ఉంటుందో లేదో తెలీదు. బట్ మీరు మాత్రం ఎవ్రీ డే ఎన్ని ఇయర్స్ అయినా సరే ఇక్కడ ఉండిపోతారు. సో ఇంతకన్నా హీరో మెటీరియల్ ఇంకేం కావాలి? దట్స్ ద బ్యూటీ ఆఫ్ ది ఇండస్ట్రీ. అంటే మీరు ఎప్పుడు, నేను ఎప్పుడు ఈ మాట చెప్తూనే ఉంటాను, ఏది ఆలోచిస్తారో మీ లైఫ్ అలా ఉంటుంది, ఏది తింటారో మీ బాడీ అలా ఉంటుంది అని చెప్పి. ఉత్త జంక్ ఫుడ్ తిని నేను ఫిట్గా ఉండాలి అనుకుంటే అది అవ్వదు. ఇట్స్ నాట్ అట్ ఆల్ ప్రాక్టికల్. సో మంచిది థింక్ చేస్తూ ఉండాలి. ఎప్పుడో అప్పుడు మనుషులు కలిసి వస్తారు, మన ఇంటెన్షన్ కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూని మనం సాధించడానికి వాళ్ళు ఏదో ఒక వాళ్ళ సేవ చేస్తారు. అండ్ అనుకోకుండా థింగ్స్ విల్ ఫెల్ ఇన్ ప్లేస్. అండ్ ఏమనుకుంటామో ఓకే, మనం అందరూ చూసి చప్పట్లు కొట్టాలి, ఎక్కడైనా దొరికితే సెల్ఫీలు కానీ అప్రిసియేషన్ కానీ, వాళ్ళు మన పని కానీ నచ్చి మనకు ఒక నవ్వు విసిరి ఆ ఇన్నోసెంట్ స్మైల్ ఉంటుంది కదా, అది ప్రైజ్లెస్. అంటే అసలు మీ ఊరికే రాదు అది. నేను ఊరికే ఇప్పుడు మీకు ఒక 1000 ఇస్తాను నన్ను పొగడు అంటే ఎవరు పొగడరు. ఇప్పుడు జెన్యూన్గా చెప్తున్నాను, రోడ్డుకు 100 మంది దొరుకుతారు ఊరికే ఇచ్చేయడానికి, కానీ జెన్యూన్గా ఒక పెద్ద ఆయన వచ్చి చెప్పేది కానీ, ఒక ఇన్నోసెంట్ కిడ్ వచ్చి మంచిగా మాట్లాడేది కానీ ఇది అవ్వదు. ఇట్స్ వెరీ ప్రీషియస్. అండ్ అది మనకి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎస్, ఇట్స్ పర్ఫెక్ట్ వర్డ్. సో ఎన్నెన్నో జన్మల బంధం మీ లైఫ్ని ఎలా టర్న్ చేసింది? డెఫినెట్గా ఇప్పుడు ఒక్కొక్క రోజు కూడా మనకి ఒక లర్నింగ్ పార్ట్ అయి ఉంటుంది మన లైఫ్లో. ప్రొఫెషన్ కానీ, మన లైఫ్ స్టైల్ కానీ, క్యారెక్టర్ కానీ, దాంట్లో ఇట్స్ నాట్ సో ఈజీ టు బీ ఇన్ అ సీరియల్ ఫర్ సో లాంగ్ టైమ్. అంటే ఆల్మోస్ట్ 2 years అవుతుంది ఇప్పటికి. 500 ఎపిసోడ్స్ అయింది. వచ్చేటప్పుడు లాంగ్వేజ్ తెలియదు, మనుషులు తెలియదు, ఏంటి ఏమి ఆడియన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఏ గల్లీ తెలియదు, ఏం తెలియదు. ఫ్లైట్ దిగి రాగానే
అసలు అంత క్వశ్చన్ మార్క్లే, మీకేం క్లారిటీ లేదు లైఫ్లో. నా పని ఏంటి, క్యారెక్టర్ ఏంటి, ఇది మాత్రమే తెలుసు. ఓకే, అది చేసిన తర్వాత జనాలకి నచ్చుతుందా లేదా అనే క్లారిటీ లేదు మీకు, ఎవరికి ఉండదు టు బీ ఫ్రాంక్. పెద్ద పెద్ద మూవీ చేసిన ఒక హోప్తోనే, ఒక నమ్మకంతోనే ఆడియన్స్ ముందు వస్తారు. కానీ ఏ ఎవరు సీరియల్ చేసినా ఓకే మంచిగా అవ్వాలనే కోరుకుంటారు. ఏ ఆర్టిస్ట్ అయినా ఏ ప్రాజెక్ట్ చేసినా ఓకే నాకు పేరు రావాలి, ఈ ప్రాజెక్ట్ మంచిగా అవ్వాలి, సక్సెస్ చూడాలి, ఇదే అనుకుంటారు. కానీ ఈ ప్లేస్లో కూర్చొని జస్ట్ కళ్ళు మూసుకొని ఆ మూమెంట్ తలుచుకుంటే జస్ట్ మ్యాజికల్. అంటే మీరేమనుకుంటారో అది మాత్రం చేయండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్యూ థింగ్స్. అంటే అందరికీ ప్రాబ్లం ఉంటుంది, మీకు ప్రాబ్లం ఉంది, నాకు ప్రాబ్లం ఉంది, అందరికీ ప్రాబ్లం ఉంటుంది. దాని గురించే మాట్లాడుతుంటే డెఫినెట్గా అదే అవుతుంది. అదంతా పక్కన పెట్టి ఏదో పీకాలని వచ్చాము, అది పీకితే గట్టి ఉంటుంది లైఫ్, ఇది ఫిక్స్. ప్రాబ్లం గురించి మనం ఎప్పుడు అది వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు, వీళ్ళు ఇలా, వాళ్ళు అలా, వెనకాల ఇలా, మొత్తం పక్కన పెట్టి నవ్వుతూ ఏం చేయాలనుకుంటున్నారో దాని మీద వర్క్ చేస్తే గట్టిగా ఉంటుంది స్టాంప్. అంతే. సో అలాగే యూటర్న్ అయింది ఎన్నెన్నో జన్మల మంది. సో హైదరాబాద్లో ఫ్లైట్ దిగి వచ్చి ఫస్ట్ టైం చూసేటప్పుడు ఆ ఫస్ట్ డే మీ ఫీలింగ్ ఏంటి? అరే ఉందామా, వెళ్ళిపోదాం? గందరగోలే, ఏం క్లారిటీ లేదు. అంటే తెలుగులో ఫస్ట్ సీరియల్ కానీ మొత్తం హోల్ ఫస్ట్ సీరియల్ కాదు, సీరియల్ ఎలా ఉంటుంది ఏంటి, ఆ స్టార్డమ్ కానీ ఆడియన్స్ రికగ్నైజేషన్ కానీ ఇదంతా ఎక్స్పీరియన్స్ చేసాము. బికాజ్ లైక్ దిస్ ఈజ్ మై 7th సీరియల్. సో అప్పటికీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది సీరియల్ ఎలా వెళ్తుంది ఏంటి అని చెప్పి. కానీ లాంగ్వేజ్ ఇక్కడ జరిగే థింగ్స్ కానీ వేరేలా ఉంటుంది. ఇప్పుడు మనం పక్క ఏరియానే అట్మాస్ఫియర్ వేరే ఉంటుంది, లాంగ్వేజ్ వేరే ఉంటుంది, వాళ్ళు చేసే పప్పు వేరే రకంగా ఉంటుంది, మన ఇంట్లో చేసే పప్పు వేరే రకంగా ఉంటుంది. సో వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చామంటే మనల్ని చూసే విధానము చేంజ్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏదైనా అనిపిస్తే కూడా కాల్ చేసి అమ్మ ఇంటికి వస్తున్నాను ఏదైనా చేయండి అని చెప్పడానికి ఎవరు లేరు. వి విల్ బీ అలోన్, ఇట్స్ నాట్ ఈజీ. అంటే ఎవరికైనా ఏమైనా ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో ఎవరినైనా చూసిన తర్వాత ఆ ఆప్యాయత ఉంటుంది కదా, ఓకే వచ్చావా, రా కూర్చో, ఏం తింటావు, తిన్నావా, దట్ ఈస్ వాట్ టేక్స్ కదా. ఇప్పుడు ఎవరు అనుకోరు ఇప్పుడు ఈరోజు నేను ఇంత ఇది చేయాలి అంత ఇది చేయాలని చెప్పి. మొత్తం అంత టైర్డ్ అయిన తర్వాత ఎవరో ఒకరు అరే ఏం తిన్నావు, వచ్చావు, ఇప్పుడు వచ్చావు, ఎలా ఉంది డే అని చెప్పినప్పుడు అది వేరేలా ఉంటుంది. సో ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు స్టే అవే ఫ్రమ్ ద హోమ్ అండ్ వర్క్ హియర్. అంటే చాలా రోజులు ఇక్కడ ఉండి పని చేయాలి. అండ్ అదంతా పక్కన పెట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అనే మైండ్లో థింక్ చేస్తే అదంతా వెళ్ళిపోయి ఇప్పుడు అరే తెలుగు మా లాంగ్వేజ్ అబ్బా, మనం ఇక్కడ ఉన్నాం, మనం ఎస్ డెఫినెట్గా. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు నాకు అనిపించదు ఓకే ఇది తెలుగు స్టేట్ కానీ, తెలుగు లాంగ్వేజ్ అనేది కానీ, తెలుగు సీరియల్ అనేది కానీ. సో లాంగ్వేజ్ బ్యారియర్స్ అసలు వేరే రీజన్స్ వల్ల అవుతుంది కానీ ఐ డోంట్ థింక్ అది వర్క్ అవ్వదని చెప్పి. ఇప్పుడు నా వర్క్ గొప్పది అని అనుకున్నప్పుడు భాష మీద కానీ ఇక్కడ ఉన్న మనుషుల మీద కానీ రెస్పెక్టు అసలు తన్నుకు వస్తుంది. అంతే అంతే. సూపర్. సో ఫీమేల్ ఫాలోయింగ్కి వస్తే అసలు ఎంత ఫీమేల్ ఫాలోయింగ్. సో అది ఎలా అనిపిస్తుంది అంటే మీకు ఇన్స్టాలో ప్రపోజల్స్ వస్తుంటాయా? యా, అది అందరికీ కామనే, డెఫినెట్గా వస్తుంది. అంటే స్పెషల్గా ఎవరైనా ప్రపోజ్ చేశారా యశ్ గారు? ఫ్రాంక్గా చెప్పాలంటే ఐఎమ్ నాట్ ఇన్ టు సోషల్ మీడియా, చాలా ఇన్యాక్టివ్గా ఉంటాను. మొబైల్లోనే మొబైల్ వాడాను. ఫోన్ చేస్తేనే ఒక వీక్ తర్వాత నేను కాల్ చేసి మాట్లాడతాను, అలా ఉంటుంది. సో ఐ యూజువలీ టేక్ ఏ బ్రేక్ ఫ్రమ్ సోషల్ మీడియా. అంటే పని గురించి ఎక్కువ ఆలోచిస్తా, ఏం చేయాలనే దాని గురించి ఆలోచిస్తా. ఎప్పుడైనా అలాంటి దాన్ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఓకే మాకు తెలియదు ఏ ఏజ్లో ఉన్నారు ఏంటి అని చెప్పి ఆ క్యారెక్టర్ని లైక్ చేసి వాళ్ళు ఇచ్చేస్తున్నారు, కానీ నా రియల్ క్యారెక్టర్ని చూసి కాదు. ఐ విల్ బీ ఆల్వేస్ హ్యావింగ్ ద ప్రాక్టికల్ మైండ్. ఇప్పుడు ఎవరెవరు వచ్చి మాట్లాడుతుంటారు వాళ్ళంతా యష్ క్యారెక్టర్ని చూసి వస్తున్నారు కానీ రియల్ నిరంజన్ క్యారెక్టర్ డెఫినెట్గా. అండ్ ఇది బయటకు వచ్చేస్తే నేను
నా క్యారెక్టర్ని ఎంజాయ్ చేస్తాను. బికాజ్ నా లాస్ట్ వరకు ఉండేది నాతో నిరంజన్ అనే క్యారెక్టర్. సో ఐ ఆల్వేస్ అడ్మైర్ నిరంజన్ అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డెవలప్ ద నిరంజన్ క్యారెక్టరిస్టిక్స్. ఎస్. సో నిరంజన్కి యష్కి డిఫరెన్సెస్ ఏంటి? డెఫినెట్గా అది క్రియేట్ చేసిన క్యారెక్టర్. ఇదైతే ఆఫ్ కోర్స్ అది క్రియేట్ చేసిన క్యారెక్టరే. అంటే మాకు ఆల్రెడీ యష్ తెలుసు, యారగంట్గా, చాలా ఇన్నోసెంట్గా, చాలా రొమాంటిక్గా, సో చాలా హ్యాండ్సమ్గా, కొంచెం స్టమక్ వచ్చినా కూడా స్టమక్ వచ్చిందా అంటే అది డిఫరెంట్గా ఉంటుంది క్యారెక్టర్. అంటే చాలా బాగుంటుంది, చాలా రెస్పాన్సిబిలిటీగా. ఐ వాజ్ లక్కీ ఎనఫ్ టు హ్యాండిల్ యష్ క్యారెక్టర్. సో మరి నిరంజన్ రియల్ లైఫ్లో ఎలా ఉంటారు? తన మైండ్ సెట్ ఏంటి, తన క్యారెక్టర్ ఏంటి, తన వే ఆఫ్ థింకింగ్ ఏంటి? చాలా సైలెంట్, వెరీ ప్రొడక్టివ్, నో లూజ్ టాక్స్, no time waste. I always concentrate on the like work what I do, యాక్టింగ్ కానీ స్టోరీస్ కానీ ఓకే ఎలా నేను పర్సీవ్ చేయాలి, ఒక క్యారెక్టర్ని ఎలా కన్సీవ్ చేయాలి. సో ఓకే 10 మంది ఉన్నారని చెప్తే 10 మందిల్లో మనది వేరేలా కనిపించాలి అని చెప్పినప్పుడు మనం ఎలా వర్క్ చేయాలి. ఇప్పుడు అందరూ అనుకుంటారు నేను స్టార్ అయిపోవాలి, రాత్రి నా దగ్గర కారు ఉండాలి, డబ్బులు ఉండాలి. ఇది అంటే ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది అని చెప్తే ఇన్స్టెంట్ అనమాట, ఇన్స్టెంట్ ఫేమ్ కావాలి, బట్ ఇన్స్టెంట్ మనీ కావాలి. దే లవ్ ద బిర్యానీ టేస్ట్ బట్ దే హ్యావ్ ద టైమ్ ఆఫ్ కుకింగ్ మ్యాగీ. అంటే నాకు బిర్యానీ చాలా ఇష్టం, అంత టైం లేదు బిర్యానీ చేసుకునేంత. నాకు మ్యాగీ చేసుకునేంత టైం ఉంది, కానీ నాకు మ్యాగీ నచ్చదు, బిర్యానీనే కావాలి. అంటే ప్రాక్టికల్గా ఇట్ డజంట్ వర్క్. సక్సెస్కి దేర్ ఇస్ నో షార్ట్ కట్, దేర్ ఇస్ ఓన్లీ లైక్ హార్డ్ వర్క్ ఇస్ ద కీ. సో ఆ ట్రాన్సాక్షన్ ఉంటుంది, అది చేసినప్పుడే మనకు అన్నీ కలిసి వస్తాయి, కానీ ఎగ్దమ్ ఇలా రాదు. సో దిస్ ఇస్ నిరంజన్. చూసారు ఎంత క్లియర్గా చెప్పేశారు వాట్ ఈస్ నిరంజన్ అనేది. ఎక్సలెంట్. సో అంటే ఇఫ్ ఇన్ కేస్ ఒక యాక్టర్ కాకపోయి ఉంటే లైఫ్లో ఏమై ఉండేవాళ్ళు? డెఫినెట్గా ఇది దీనికి ముందు నేను ఇంటర్వ్యూలో చెప్పాను, ఐ వాంటెడ్ టు బీ అన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలని నా కళ. అప్పుడు అందరూ ఇలా సెల్యూట్ కొట్టిండు, ఇలా చూస్తుండే వాళ్ళం కదా, యష్ చూస్తుండే వాళ్ళం. ప్రౌడెస్ట్ మూమెంట్ బికాజ్ దట్స్ లైక్ ప్రెస్టీజియస్ వర్క్ వాట్ వీ కెన్ డూ ఫర్ ద నేషన్. యూనిఫామ్ చూస్తేనే మనలో ఒక రెస్పెక్ట్ అనేది వచ్చేస్తుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నాకు ఎన్సీసీ యూనిఫామ్ వేసుకున్నప్పుడే అరే మమ్మల్ని ఎవరు ఆపేది అనే ఒక ఇది ఉంటుంది, అంటే వీఆర్ ఇండియన్స్ అన్నట్టు ఉంటుంది. డెఫినెట్గా ఐ మిస్ దోస్ థింగ్స్. ఎస్. యష్ గాడ్ని బిలీవ్ చేయరు కదా నిరంజన్ గారు మీరు, మరి వెంకటేశ్వర స్వామి వెంకన్న వేసుకున్నారు. ఇది మా అమ్మ సాటిస్ఫాక్షన్, అంటే షీ ఆల్వేస్ బిలీవ్, అంటే మా ఇంటి దేవుడు అనమాట. ఇంటి దేవుడు. సో జస్ట్ రక్షణ అన్నట్టు, రక్షణ మీకు. అమ్మ నా కొడుకు ఎప్పుడు కూడా చాలా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. యూజువల్గా చేయను, ఆమె చెప్పింది ఏమీ అంత ఫాలో అవ్వను, బికాజ్ ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. నాకేం నచ్చుతుందో అదంతా చేస్తా, ఒకరు చెప్తే ఇది అవ్వదు నాకు. సో చిన్నప్పటి నుంచి నాదే రూల్, నాదే వే. అది కాదు, లైక్ ఇట్స్ జస్ట్ లైక్ చిన్నప్పటి నుంచి అలాగే పెరిగాను. ఆల్మోస్ట్ స్కూల్ నుంచి ఎన్సీసీ స్టార్ట్ అయింది. సో క్యాంప్కి వెళ్ళేది కానీ, నా బట్టలు నేనే ఉతుక్కునేది కానీ, ఇలాంటి లైఫ్ స్టైలే స్టార్ట్ అయింది. సో అండ్ అమ్మ నాన్న కూడా అలాగే పెంచారు. ప్రతిరోజు వచ్చి చేతులు పట్టుకొని పడిపోతావు ఇలాంటి పెంచకుండా రేపు పడు లేవు, నీదేంటో నువ్వు కనుక్కో అంతే. సో వీఆర్ టేకింగ్ దట్ ఇన్ ద సీరియస్ వే. ఇప్పుడు కూడా యాక్టింగ్ ఇదంతా భయం స్టార్టింగ్ అమ్మకి, ఏంటో ఏమో ఎవరు మా ఫ్యామిలీలో లేరు, ఇక్కడ వెళ్తే ఒక గ్యారంటీ ఉండదు కదా ఆర్టిస్ట్ లైఫ్కి. ఎంతో చూస్తుంటారు, ఎంతో ఎగ్జాంపుల్స్ ఉంటాయి మాకు. ఈరోజు చాలా డబ్బులు ఉన్నవాడు నెక్స్ట్ రోజు అసలు వేరేలా ఉంటుంది. అంటే ఒక సామెత ఉంది, ప్రొడక్షన్ బాయ్ ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ప్రొడ్యూసరు కిందకి రావచ్చు అంటే ఏ రోజు శాశ్వతం కాదు. సో అంటిల్ ద లాస్ట్ బ్రెత్ ఆఫ్ యూ షుడ్ వర్క్. అది కన్సిస్టెన్సీ. సో ఫైనల్గా చెప్పండి మమ్మీకి, మమ్మీ నా వే సపరేట్,
వెరీ సూన్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను, అది కూడా ఉంటుంది బ్యాకప్ అని చెప్పాలి మీరు. డెఫినెట్గా షీ నోస్ ఇట్. లైక్ ఒకటి చేస్తున్నానని చెప్తే దాని వెనకాల ఒక చాలా సార్లు ఆలోచిస్తాను. ఒక్కసారి డిసైడ్ అయిన తర్వాత అసలు ఆలోచించండి, వెళ్ళిపోతాను. చాలా డిఫరెంట్ మైండ్ సెట్. See, you always have that clarity in life. ఏం చేయాలి, పర్టిక్యులర్ ఏం ఏదైనా చేయాలి. నిరంజన్ గారికి పర్టిక్యులర్గా ఉండాలి కదా. ఓ అది చేద్దాం, ఇది చేద్దాం, ఏది వర్కౌట్ అవుతుందో అది పట్టుకొని వెళ్దాం అంటే వీఆర్ వేస్టింగ్ ద టైం. Yes. ఇఫ్ యూఆర్ క్లారిటీ, ఇది చేస్తానని చెప్తే అది అయిపోతుంది. ఐ బిలీవ్ ఇన్ అయిపోతుంది. ఏం మెచ్యూరిటీ ఉందండి మీకు. సో ప్రతి ఒక్క గర్ల్స్ అంటే మీ ఫీమేల్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక పెద్ద డౌట్ అడిగేమంటారు, చెప్పండి. నిరంజన్ మా యష్ సింగిలా మింగిలా? యా, కమిటెడ్ టువర్డ్స్ మై వర్క్. ఈ ఆన్సర్ డెఫినెట్గా కమిటెడ్ టువర్డ్స్ మై వర్క్. టువర్డ్స్ మై వర్క్. Yes. సరే, మాకు ఇక్కడ అర్థమైపోయింది. ఫస్ట్ యా కమిటెడ్ అన్నిదే మేము ఉంచుకుంటాం, మిగిలిన ఎడిటింగ్లో లేపేస్తాం. పర్సెప్షన్ వేరే వాళ్ళది వేరే వేరేలా ఉంటుంది. డెఫినెట్గా ఐ గివ్ దట్ ఫ్రీడమ్. ఎవరికి ఏమొస్తుందో అది ఆలోచించవచ్చు. ఓకే.